మీ జీవితాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ముందుగా మీ ఆలోచనల విధానాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మీరు అనుకునే పనుల పట్ల, విజయాల పట్ల అత్యంత శ్రద్ధ పెట్టాలి. ఆ శ్రద్ధ లేకపోవటం వల్ల అవి ఫెయిల్యూర్స్గా మారతాయి. ఆ ఫెయిల్యూర్స్ వల్ల మీరు మానసికంగా, శారీరకంగా కూడా శక్తిని కోల్పోతారు. ఏ పనిలో కూడా క్లారిటీగా చేయలేరు. మీకేం జరిగింది అనేది ముఖ్యం కాదు. ఏం జరిగినా మీ ప్రవర్తన, మీ స్పందన ఎలా ఉన్నాయనేది ముఖ్యం. ఆలోచనల్ని కంట్రోల్ చేయాలి. అప్పుడు మీ జీవితాన్ని, మీ లక్ష్యాన్ని కూడా కంట్రోల్ చేయగలరు. కావున ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి. డబ్బుకి మనిషిని మార్చే శక్తి ఉందంటారు, కానీ అది నిజం కాదు. డబ్బులు చూసి మారిపోయే బలహీనత మనిషికే ఉంది. ఈ ప్రపంచంలో నమ్మకానికి ఏ లోటు లేదు. మోసపోయేంత వరకు దొరుకుతూనే ఉంటుంది. సమస్యలకు అలుపు విసుగు ఉండదేమో. ప్రతిరోజు కొత్తగా పుట్టుకొస్తుంటాయి. విజయానికి కావలసింది 10% ప్రేరణ, 90% కఠోర శ్రమ. ప్రతిఫలం ఆశించకుండా ఇవ్వటం ప్రకృతి అలవాటు. ఇదే విధానం మనిషి అలవాటు చేసుకుంటే ప్రతి క్షణం ఆనందమే. ఆవేశపరులతో ఆలోచనలు పంచుకోకూడదు. అసూయపరులతో మీ అభివృద్ధి గురించి చెప్పుకోకూడదు. చప్పట్లు కొట్టే కొద్దీ చేతుల సంఖ్య పెరిగినప్పుడు మీ భుజాన్ని తట్టిన చేతులను మర్చిపోకూడదు. ఇతరులను తక్కువ చేసి తనను తాను గొప్పగా చెప్పుకోవటం బలహీన లక్షణం. మీ తప్పులను మీతోనే చెప్పి వాటిని సరిదిద్దటానికి సహాయం చేసేవారే నిజమైన స్నేహితులు. మనసులోని బరువుని దింపగలిగే శక్తి నవ్వుకు మాత్రమే ఉంది. ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండండి. చుట్టుకునే కొద్దీ పోగులు మనిషిని కదలకుండా చేయగలవు. పెంచుకునే కొద్దీ తగువులు మనిషి ప్రశాంతతను దూరం చేయగలవు. ఇతరుల జీవితంలో మంచి జ్ఞాపకంగా మిగిలిపోయే వ్యక్తిగా బ్రతుకు, మరకలు మిగిల్చే వ్యక్తిగా కాదు. ఎప్పుడు మీ ఆలోచనలు మిమ్మల్ని డామినేట్ చేసేలా, అంటే భయపెట్టేలా ఉండనివ్వకూడదు. మీరు అనుమతించే వరకు ఏ విషయంలో కూడా మిమ్మల్ని ఎవ్వరూ బాధ పెట్టలేరు. మీ జీవితం చాలా విలువైంది. ప్రతిదీ ఒక కారణం కోసమే జరుగుతుంది. మీరు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. మీ జీవితంలో అంతా బాగానే జరిగిద్ది. మీ తలరాతను మీరే రాసుకోవాలి. మీ ప్రవర్తనే మీ ఆనందానికి మూల కారణమవుతుంది. మీరు అనేక విషయాల్ని చూసే దృష్టికోణాన్ని మీ ప్రవర్తన మాత్రమే నిర్ణయిస్తుంది. మీ జీవితంలో గడ్డు కాలాన్ని, సమస్యల్ని యాక్సెప్ట్ చేయండి. వాటిని అనుభవాలుగా గుర్తుంచుకోండి. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను ఒక ఛాలెంజ్గా, ఒక అవకాశంగా తీసుకోండి. ప్రతి చెడులోనూ, ప్రతి సమస్యలోనూ ఏదో ఒక చెడు దాగి ఉంటుంది. అయితే ఆ సమస్యలోని చెడుని మీకు అనుకూలంగా ఎలా మార్చుకోగలరో చూడండి. మీ జీవితం ఎదగటానికి, బలహీనపడటానికి కేవలం మీరు మాత్రమే కారణం. అతిగా ఆలోచిస్తే అనేక రకాలుగా ఇబ్బంది పడతారు. మీ ప్రమేయం లేకుండా ఏదీ ఇబ్బంది పెట్టదు. మీరు అనుమతిస్తేనే బయటి ఆలోచనలు, సంఘటనలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఎక్కువ ఆలోచిస్తే హార్ట్ అటాకులు కూడా వస్తాయి. అతిగా ఆలోచనలు వస్తున్నాయంటే మీరు ఖాళీగా ఉన్నారని. ఏదో ఒక పని ఉండేలా చూసుకోండి. ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే సాయంత్రానికి అన్ని పనులు పూర్తి చేయలేరు. ఏమీ చేయకుండానే అలసిపోతారు. జరిగిన దానికి, జరగని దానికి అనవసరంగా చిన్న వాటికి ఆలోచించకూడదు. పదే గతాన్ని తలుచుకొని బాధపడకుండా ఉంటే పరిస్థితులన్నీ అవే మారిపోతాయి. హృదయం నిండా పరుల పట్ల సానుభూతి పొంగి పొర్లే మనిషికే ఇతరులను విమర్శించే అధికారం ఉంటుంది. ఎవరైనా నిన్ను ఒకసారి మోసం చేస్తే అది వాళ్ళ పాపం. పదే నువ్వు మోసపోతున్నావంటే అది ఖచ్చితంగా నీ లోపం. శత్రువులను తగ్గించుకోమంటే వాళ్ళని స్నేహితులుగా మార్చుకోవటం కంటే ఉత్తమమైన మార్గం లేదు. మనిషికి స్వేచ్ఛ చాలా విలువైనది. దాన్ని మితంగా, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాడుకోవాలి. మంచి చెడు అని ఏమీ లేవు. మంచి చెడు ఇవి మీ ఆలోచనల్లో రూపుదిద్దుకుంటాయి. మీకు జరిగే దారుణమైన పరిస్థితుల్లో మీ దగ్గర ఉండే పాజిటివ్ విషయాలను చూడండి. మీరు ఎదుర్కొనే సమస్యకు మీరెంత దగ్గరైతే వాటిని ఎదుర్కొనే పరిస్థితులు కూడా అంతే దగ్గరవుతాయి. మీరెదుర్కొనే ప్రతి ఘటనలో కూడా ఉన్న మంచినే చూడగలగాలి.
సక్సెస్ వచ్చే ముందు అనేక భయంకరమైన పరిస్థితులు, సమస్యలు ఎదురవ్వటం సహజమే. అయినా అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఏ విషయంలో అయినా ఏ దారి పని చేయలేదు అని మీరు అనుకుంటే దానిని ఒక చిన్న ఓటమిగా మాత్రమే తీసుకొని మళ్ళీ కొత్త ప్లాన్తో మొదలుపెట్టండి. మొదటిగా లక్ష్యాన్ని సాధించాలి అన్న గొప్ప సంకల్పం పెట్టుకోవాలి. ఆ ప్లాన్ కోసం ప్లాన్ని రూపొందించి దానిని ప్రతిరోజు అనుసరించాలి. నెగిటివ్ విషయాలకి దూరంగా ఉండాలి. మీరు సక్సెస్ అవ్వాలంటే మార్పులకు, అకస్మాత్తుగా వచ్చే సమస్యలకు అలవాటు పడాల్సిందే. మీ జీవితంలో అనేక విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు, వాటిలో మంచి చెడు, ఒప్పు తప్పు తెలియజేసి మిమ్మల్ని ముందడుగు వేసేలా చేస్తాయి. ఎదుగుదలకు ఆలోచించి తీసుకునే ఒక మార్పు మీ జీవితాన్ని మార్చేయవచ్చు. మీ పని ప్రత్యేకమే కష్టంగా అనిపిస్తుంది. ఎదుటివాళ్ళ పని ఇంకెంత కష్టంగా ఉంటుందో తెలిసే వరకు. మీరు సాధించిన విజయాలన్నీ రాసుకోండి. ఎప్పుడు దానిని నమ్మండి. మీరు విజయాన్ని పొందటానికి మీరు చేసుకునే సంకల్పం ప్రధాన బలమవుతుంది. మీరు ఎదుర్కొనే ప్రతి సంఘటనలో కూడా ఉన్న మంచినే చూడగలగాలి. లైఫ్లో ఎలాగైనా సాధించాలి అని బలమైన కోరిక ఉంటే ఏదైనా సాధించగలరు. మిమ్మల్ని బద్ధకస్తులు చేసే సాకుల్ని మాని ముందుకు సాగండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.